వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో ఏసీ సర్వీసింగ్ ఎలా చేశారో మీకు చూపిస్తానండి. ప్రతి 6 మంత్స్కి అంటే వర్షాకాలం ముందు ఎండాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు కంపల్సరీగా ఇయర్లీ ట్వైస్ ఏసీ అనేది కంప్లీట్ సర్వీస్ చేయించాలి. సో అలా చేయిస్తేనే మనకి ఏసీ లైఫ్ టైం అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో మేము ఆఫ్టర్ సమ్మర్ ఇప్పుడు చేయిస్తున్నాము ఏసీ సర్వీసింగ్. మొత్తం తీసి కంప్లీట్ ఓవరాల్ సర్వీసింగ్ చేశారు చూడండి. చాలా దుమ్ము పేరుకపోయింది. నేను అప్పుడప్పుడు దానికి వస్తే మెస్ ఒకటి వస్తుంది కదండి, షీట్స్ మార్తో ఇక్కడ కనిపిస్తుంది. అది నేను మంత్లీ వన్స్ తీసి నేనే రిమూవ్ చేసి క్లీన్ చేస్తాను. కానీ కంప్లీట్ మాత్రం ప్రొఫెషనల్స్ దగ్గర చేయించడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏది తడవకుండా సెన్సార్స్ పోకుండా నీట్గా చేస్తారు. సో మేము కంప్లీట్ వాటర్ వాషింగ్ చేయించి దానికి ఏదైనా రిపేర్ ఏమన్నా ఉందేమో చూసి చెక్ చేసుకొని ఏసీ ఫిట్ చేస్తున్నారు చూడండి. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ తీసి క్లీన్ చేసి పెడుతున్నారు చూడండి. సో మొత్తానికి ఇలా అయిందనమాట. చిన్న రూమ్ అయితే మనకు 1.5 టన్ ఏసీ చాలు గేజ్ది. పెద్ద రూమ్ అయితే 2 టన్స్ తీసుకోవాలి. మాది చిన్న రూమే కాబట్టి మాకు 1.5 చాలు. మనం ఏసీ కూలింగ్ రాలేదని 16లో పెట్టేస్తాం కదా, కానీ 16లో పెడితే ఎక్కువగా డ్యామేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఏసీ ఎప్పుడు 24 డిగ్రీస్లోనే పెట్టుకోవాలి రూమ్ టెంపరేచర్. అదే కరెక్ట్ టెంపరేచర్ అండి. సో మీరు ఈ పొరపాటు చేయొద్దండి. ఎప్పుడన్నా ఏసీ కూలింగ్ రాలేదు అని 16లో పెట్టి వదిలేశారంటే ఎక్కువ ట్రిప్పింగ్స్ అయిపోతాయి, అంటే డ్యామేజ్ ఎక్కువ వస్తుందన్నమాట. సో మొత్తం ఫినిష్ అయిపోయింది. అంతా క్లీన్ చేసేసి తుడిచేసి దాన్ని ఫిట్టింగ్ చేస్తున్నారు. సో ఇలా జరిగిందనమాట. కిందంతా చాలా డస్ట్గా ఉంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అదంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. సో నాకు మరీ డబుల్ వర్క్ అనమాట. సో కంప్లీట్ అయిపోయిందండి. మీరు మీ ఏసీని ఎన్ని మంత్స్కి ఒకసారి సర్వీస్ చేయిస్తారో నాకు కమెంట్ చేయండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కమెంట్ చేయడం లేదండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి అప్రోచ్ అవుతుంది చూడటానికి. సో ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఏసీ కొంతసేపు ఆన్లోనే ఉంచాలి అని చెప్తారు. సో మ్యాక్సిమం ఒక 1 అవర్ వరకు ఆన్లోనే ఉంచాలండి ఏసీ. ఆఫ్టర్ సర్వీసింగ్ తర్వాత మొత్తం చెక్ చేసుకున్నాము. మళ్ళీ ఇది చూడండి, ఆన్లోనే పెట్టాం క్లీన్ అయిపోయిన తర్వాత. సో ఇది అండి, ఒక 1 అవర్ వరకు ఆన్ చేసి అలానే ఉంచాము. సో పర్ఫెక్ట్ కూలింగ్ అనేది వస్తుంది. సో ఇది మా ఏసీ రిపేరింగ్ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్యాచ్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.